బ్యాక్ టు ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మనం నోటిఫికేషన్ వచ్చి నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫినాన్షియల్ కార్పొరేషన్ నుంచి వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఏప్రిల్ 22న రిలీజ్ అయింది. అయితే దీని లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే 13th మే అనమాట. 30 మే లోపు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిఫరెంట్ పోస్టెస్ అనేవి వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే నేను ఈ వీడియోలో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేని పోస్ట్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి? అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎంత పే లెవెల్ ఎంత పే చేస్తున్నారు? అండ్ ఏజ్ లిమిట్ ఎంత? అలాగే పే ఎంత? అందరికుందా? లేదా? అందరూ పే చేయాలా? లేదా? అనేది కూడా మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతకుముందు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక్కడ చెప్పాను కదా! డిఫరెంట్ పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశారని చెప్పి మనకి టోటల్‌గా 5 పోస్టులయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ అండ్ సెకండ్ వన్ అసిస్టెంట్ మేనేజర్, థర్డ్ వన్ కూడా అసిస్టెంట్ మేనేజర్ అయితే ఫోర్త్ వన్ కూడా అసిస్టెంట్ మేనేజర్ కానీ డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో అన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనమాట. అయితే ఫస్ట్ దానికి మనకి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ దానికైతే మనకిక్కడ పీజీ చేసి ఉండాలనమాట. డిగ్రీ ఇన్ డిఫరెంట్ వీళ్ళిచ్చారు కదా! ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ అని చెప్పి దానిలో అయితే ఫైనాన్షియల్ అకౌంట్స్ ఇంకా హెచ్ఆర్ఎం అండ్ వీటిలో అయితే వాళ్ళు పీజీ చేసి ఉండాలి. నేను ఈ వీడియోలో అయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ దీని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. అయితే దీని నంబర్ ఆఫ్ పోస్టెస్ ఎన్నున్నాయి అనేది కూడా క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ మనకి యూఆర్ఎల్‌కైతే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి 2 పోస్టులయితే ఉన్నాయి. ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్‌కి 1, ఎస్సీ వాళ్ళకి ఒకటనమాట. అండ్ దీని యొక్క పే లెవెల్ వచ్చేసి మనకి 25,000 నుంచి 95,000 వరకైతే సాలరీ అనేది పే చేస్తారు. అండ్ దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్, కామర్స్‌లో అయితే ఈ డిగ్రీ చేసుంటే సరిపోతుంది. అండ్ స్పీడ్ మనకి టైపింగ్ స్పీడ్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. అండ్ ఇంగ్లీష్‌లో లేదా హిందీ రెండిట్లో ఏదైనా పర్లేదు. అండ్ డిజేబుల్ అంటే అండి ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు. అడిషనల్‌గా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉంటే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 27 ఇయర్స్. 27 ఇయర్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించొస్తే మనకి ఫీజ్ ఫీ ఫీ ఎంత? అయితే ఇంపార్టెంట్ డేస్ చెప్పాను కదా! నేను మీకు 22 ఏప్రిల్ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30 మే అనమాట. ఈలోపు అయితే అప్లై చేసుకోవాలి. మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఎలా చేస్తారు అంటే, నేను చెప్పాను గదా! ఈ వీడియోలో అయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గురించి చెప్తానని చెప్పి. దీనికైతే ఒక ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ అనేది పెట్టి దాని నుంచి అయితే సెలక్షన్ అనేది జరుగుతుందనమాట. ఈ ఆన్‌లైన్ టెస్ట్ అనేది గూడా ఏమేమి ఉంటాయనేది గూడా వాళ్ళు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనగా 5 అయితే ఉంటదనమాట టెస్ట్‌లో మనకి. ఒకటొచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. మొత్తం అయితే మనకి టోటల్ 200 టోటల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. అలాగే మాక్సిమం మార్క్స్ వచ్చేసి కూడా 200 అనమాట. మనకి టైమ్ లిమిట్ వచ్చేసి 120 మినిట్స్ అనమాట. అయితే దీనికి మనకి ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని పేపర్ అయితే ఉంటుంది. మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కొచ్చేసి మనకి 50% మార్క్స్ అయితే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ 45% మార్క్స్ అయితే ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. అలాగే ఇంకా ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా వాళ్ళిచ్చారు. జూన్ నుంచి జూలై మంత్‌లో అయితే ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి వాళ్ళిచ్చారనమాట. అండ్ అప్లికేషన్ ఫీ అనేది మనకి ఈ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌కి రూ. 200 అయితే అప్లికేషన్ ఫీ అనమాట. అండ్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. అది కూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇంకా చెప్పాను కదా! ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది అని చెప్పి. ఇదైతే ఈ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఇదొచ్చేసి మనకి ఎన్ని నంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయో చెప్పాను. సాలరీ వచ్చేసి మనకి 25,000 నుంచి 95,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 27 ఇయర్స్ అనమాట. డిగ్రీ ఒకటుంటే సరిపోతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అంటే మే 30 వరకైతే టైం ఉంది. ఈలోపైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి కూడా. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.